రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎక్కువ మానేరుకుడి కాలువపై సీసీ రోడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని బీజేపీ నాయకులు మీసశేఖర్, రైతు రాజలింగం కాలువపై నిరసన చేపట్టారు. కాల్వకు 4 గజాల స్థలాన్ని వదిలి సీసీ రోడ్డు వేయాలని, పట్టణంలోని మురుగునీరు కాలువలో కలవడం ద్వారా నీరు కలుషితమవుతుందని అన్నారు. మురుగునీరు కాలువలో కలవడం వలన ఎస్సీ కాలనీ వాసులు రోగాలను బారిన పడతారని పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు సీసీ రోడ్ నిలుపుదల వేయాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. సంబంధిత ఇరిగేషన్ డీఈ ఆదేశాల మేరకు సీసీ రోడ్ నిలుపుదల చేయాలని లష్కర్కు తెలుపగా సీసీ రోడ్లు నిలుపుదల చేశారని పేర్కొన్నారు. దేని కొరకు అంటే అభివృద్ధి పనులకు ఆటంకం కాదు. మా ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ కెనాల్ ఉన్నది. ఆ కెనాలు ప్రతి 2-3 నెలలకు జామ్ అవుతుంటుంది. దాన్ని సీసీ రోడ్డు దాన్ని జేసీబీ పెట్టి ఆ యొక్క చెత్తనంతా తీసి ఇక్కడ ఈ కెనాల్ పోన్న పోయడం జరుగుతుంది పూర్వం నుండి. అదే మేము ఆపుదల చేసేది దాని గురించే. మా కోరిక ఏంటిదంటే ఇక్కడ జేసీబీ నిలబడేంత వరకు ఈ యొక్క కెనాల్ సైడ్లో ఇడిచిపెట్టి రేపు ఫ్యూచర్కు ఆ జేసీబీ తోటి మట్టి తీసి ఈ ఇడిచిపెట్టినటువంటి దానిలో జేసీబీ నిలబడి తీసుటానికి మాకు జాగా ఇక్కడ జేసీబీ మందము ఒక 4 మీటర్లు ఇడిచిపెట్టి ఈ ప్రభుత్వం ఈ కెనాల్కు సరిపోయేంత జాగా ఉన్నది, ఇంకా జరిపిపోసుకోమని చెప్పితే ఇక్కడ స్థానిక కాంట్రాక్ట్ అయిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏఈ గారిని, డిఈ గారిని, చివరికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఈ ఎస్సీలమంతా ఈ దోమలతో సాగు మరణంలో ఉన్నాం ఇప్పటికే. దానివల్ల రేపు మాకు ఇంకా రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము ఈ యొక్క మురుగును తీసి కెనాల్కు పోసినప్పుడు ఆ భూమిలో పోసడానికి ఒక 4 మీటర్లు దాన్ని కెనాల్ సైడ్లో ఇడిచి సీసీ రోడ్డు పోసుకోమని మేము ఎంత ప్రాధేయపడ్డా కానీ ఈ స్థానిక మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి గారు మా మీద దౌర్జన్యంగా మాకు ఈ సీసీ రోడ్డు పోస్తున్నాడు. దీన్ని మేము ఇంకా ఇంతే కాదు, మేము యొక్క ముఖ్యమంత్రి కూడా కాంప్రమైజ్ చేయడానికి ఉన్నాము. ఇలాంటి దౌర్జన్యాలతోటి పూర్వములు ఎన్నో జరిగినాయి, కానీ అదే దౌర్జన్యం ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళ తాగించుకోరు, మేము తాగించుకున్నామని ఈ ఆలోచన సరైనది కాదు. మీరు ఏది జరిగినా ఇప్పుడు లోకల్లో ఈ ఎస్సీ కాలనీలో కూడా ఎన్నో సీసీ రోడ్లు డ్యామేజ్ అయినాయి. పూర్వంలో ఈయన పోసింది ఒక 4 ఏళ్ళు కూడా ఆగలేదు. నాణ్యత లోపంతో పోస్తాడు, అయినా మేము ఏమంటలేము, విన్నారా? కానీ ఈ రోడ్డును నీకు ఇక్కడి నుంచి అక్కడి దాకా నువ్వు ఎంతనా పోసుకో, కానీ మాకు కెనాల్ సైడ్లో మాకు 4 గజాలు విడిచిపెట్టి 4 మీటర్లు విడిచిపెట్టి సీసీ రోడ్ను నిర్మించుకోవాలని మేము కోరుచున్నాము.